నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. సనాతన ధర్మం ముందున్న అసలు సవాలు ఏమిటి, దాని వెనుక ఉన్న అసలు సమస్య ఏమిటి అనే విషయాన్ని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చాలా సులభంగా మన ముందుకు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, అస్సాంలో 40% జనాభా ముస్లింలది, పశ్చిమ బెంగాల్లో 30% జనాభా ముస్లింలు ఉన్నారు. తమిళనాడుతో పాటు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. అయితే అస్సాంలో 40% ముస్లిమ్స్, పశ్చిమ బెంగాల్లోని 30% ముస్లిమ్స్ అక్కడ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పడకుండా ఆపలేకపోయాయి. హిందూ ముఖ్యమంత్రి రావడాన్ని కూడా అడ్డుకోలేకపోయాయి. బీజేపీ సాధారణంగా 17%, 20% ఎక్కడైనా, 30% ఇంకెక్కడైనా 40% ఓట్లతో మొదలవుతుందని చెబుతారు. అయినా కూడా పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో బీజేపీ గెలిచింది. సమస్య ముస్లింలు కాదు. ముఖ్యంగా రాజకీయ దృష్టిలో నేను చెప్తున్నాను ఏమిటి అంటే, సనాతన ధర్మం ముందున్న అసలు సవాలు ముస్లిమ్స్ కాదు, వారి సంఖ్య ఎంత ఉంది అనేది అసలు సమస్యే కాదు. అస్సలు సవాలు హిందువులే. తమిళనాడు జనాభాలో 87.58% హిందువులు ఉన్నారు. అలాగే 5.86 క్రైస్తవులు, అలాగే దాంతోపాటు 5.86 ముస్లింలు కూడా ఉన్నారు. అయినా అక్కడ మొదటి క్రైస్తవ ముఖ్యమంత్రి ఏర్పడ్డాడు. చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే 5.86 క్రైస్తవుల సంఖ్యతో ముఖ్యమంత్రి కాలేదు. అక్కడ వారి జనాభాతో ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. కాబట్టి సమస్య వారి సంఖ్య కాదు. తమిళనాడులో 30,000 ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ హిందూ విశ్వాసానికి ఇంత పెద్ద కేంద్రాలు లేవు. నేను కేవలం ముఖ్య ఆలయాల గురించి చెప్పట్లేదు, మొత్తం రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. 2011 జనగణన ప్రకారం తమిళనాడులోని 32 జిల్లాల్లో అన్నిటిలో హిందువులే మెజార్టీలో ఉన్నారు. అయినా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచాడు, అది కూడా ఏఐడిఎంకే కూటమితో కలిపి. దీంతో అస్సలు సమస్య ఎక్కడుందో ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మానికి, హిందువులకు అతిపెద్ద సమస్య హిందువులే. ఇప్పుడు తమిళనాడులో క్రైస్తవ ముఖ్యమంత్రి అయిన ఈ జోసెఫ్ విజయ్ హిందువుల ఓట్లతోనే గెలిచాడు. హిందువులపై అస్తిత్వ సంక్షోభం రాకపోతే, తమ ఉనికికి ప్రమాదం ఉంది అనే భావన కలగకపోతే వాళ్ళు అస్సలు ఆలోచించరు. పశ్చిమ బెంగాల్లో అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఫలితం ఏమొచ్చిందో చూడండి. అలాగే అస్సాంలో కూడా అదే జరిగింది. ఫలితం ఏమిటో మీరు చూశారు. కానీ తమిళనాడులో హిందువులా ఓటు వేయలేదు. అందుకే హిందువులను కులాలుగా విభజించాలనే వారి ప్రత్యర్థుల ప్రాజెక్ట్ అక్కడ బాగా విజయవంతమైంది. సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకునే ద్రవిడ రాజకీయాలు గత 5 దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాయి. అవి సనాతన వ్యతిరేక రాజకీయాలు. అవి డిఎంకే నాయకులు ముఖ్యంగా మేము నాస్తికులం, దేవుడిని నమ్మం అని అంటారు. కానీ ఇదే మాటను క్రైస్తవ మతం గురించి, ఇస్లాం మతం గురించి చెప్పరు. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని అర్థం చేసుకోండి. వారు చాలా దూరంగా ఆలోచిస్తారు. వారి ప్రాజెక్టులు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. చాలా కాలం నుంచి వేచి ఉండడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ తొందరపడరు. సరైన సమయాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తమిళనాడులో వారికి విజయ్ రూపంలో ఒక నాయకుడు దొరికాడు. సినిమాల వల్ల అతనికి అపారమైన ప్రజాదరణ ఉంది. తమిళనాడులో సినిమా రాజకీయాలకు గాఢమైన సంబంధం ఉందని వారికి తెలుసు. తమిళ నటులు, నటీమణులు మరియు సినీ రంగానికి చెందిన వారు రాజకీయాలను ప్రభావితం చేస్తారు. అక్కడ ఎంజీఆర్, జయలలిత ఇద్దరు తమిళ సినిమాల నుంచి వచ్చిన వారే. కరుణానిధి, పెరియార్ ఇద్దరు సినిమాలతో అనుబంధం ఉన్నవారే, స్క్రిప్ట్ రైటర్లుగా. సనాతన వ్యతిరేక ద్రవిడ రాజకీయాలు ముందుగా సనాతన ధర్మం గుండెపైనే దాడి చేస్తాయి. కానీ ఈ పరిస్థితి ఏర్పడేందుకు అవకాశం ఎవరిచ్చారు? ఈ వాతావరణాన్ని ఎవరు సృష్టించారు? దీన్ని క్రైస్తవ మిషనరీలు సృష్టించాయి. తమిళనాడులో వారి ప్రాజెక్టు ఈ రోజుది కాదు. ఇది చాలా దీర్ఘకాలిక ప్రణాళిక, దాదాపు 170 సంవత్సరాల పాతది. తమిళనాడులో హిందువులు ఇలా ఎందుకు ఉన్నారు? హిందువులా ఎందుకు ఆలోచించరు, లేదా ఎందుకు ఆలోచించనివ్వరు? ఈ వాతావరణం ఎలా ఏర్పడింది? దాని గురించి మరొక వీడియోలో విస్తారంగా చెబుతాను మీకు. ఎలా
ప్రణాళికలు రచించబడ్డాయి, ఏం జరిగింది అన్నీ చెబుతాను అప్పుడు. కానీ ఈరోజు ఫలితాల గురించి మాట్లాడుకుందాం. 5.86 జనాభా ఉన్న వర్గానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ 87.58 జనాభా ఉన్న హిందువులకు అధికారాన్ని కోల్పోయారు. అంటే అధికారానికి దూరం అయ్యారు. అంతే కదా. ఒక్క క్షణం అన్నా డిఎంకేను బీజేపీతో కలిపి చూసినా, ఎందుకు అంటే కూటమి ఉంది కాబట్టి. వారు కూడా అదే ద్రావిడ రాజకీయాలను అనుసరిస్తారు, అదే సిద్ధాంతాన్ని నమ్ముతారు. డిఎంకే ఎంత దూరంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తుందో అన్నా డిఎంకే అంత దూరం వెళ్ళదు. అంతే తేడా. ఆలోచనలో మాత్రం తేడా లేనే లేదు. తమిళనాడులో ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఈరోజు మొదలైనది కాదు, దశాబ్దాలుగా ఉంది. భారతదేశంలో అత్యధిక ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాలు కేవలం తమిళనాడులోనే ఉన్నాయి. ఈ రెండు ద్రవిడ పార్టీలు ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకేకి కూడా ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం ఆలయాలకు వెళ్ళడానికి వెనకాడవు. కానీ ఎన్నికలు పూర్తయ్యే తర్వాత మళ్ళీ తమ అసలు ఎజెండాకు తిరిగి వస్తారు. ఆ ఎజెండాలో మొదటి అంశం సనాతన వ్యతిరేకత, సనాతన ధర్మాన్ని బలహీనపరచడం లేదా అంతం చేయాలని ప్రయత్నించడం. ఇక రెండవది తమ సిద్ధాంతాన్ని విస్తరించడం. తమ సిద్ధాంతాన్ని విస్తరించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక మతానికి వ్యతిరేకంగా ఉండే ఒక సంస్కృతిని లక్ష్యంగా చేసుకునే ఆ దేశపు సంస్కృతిని వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాన్ని ప్రోత్సహించడంపై దేశహితంగా ఎలా ఉంటుందో. అందుకే దేశ విభజన గురించి మొదటగా మాట్లాడిన రాష్ట్రం తమిళనాడే అయింది. తమిళులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భారతదేశం నుంచి వేరు చేయాలనే ప్రయత్నాలు కూడా చాలా పాతవి అవి. ఈరోజు చూస్తుంటే ఆ ప్రాజెక్టు విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది. సంఖ్యలో తక్కువగా ఉన్నవారు ప్రభావంలో 100% ముందుకెళ్ళిపోయారు. గత 80 సంవత్సరాల్లో ఏ హిందూ సంస్థ కానీ, బీజేపీ తప్ప ఇంకా ఏ హిందూ పార్టీ కానీ తమిళనాడులో ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిని తయారు చేయలేకపోయింది. అన్నామలై రూపంలో ఒక నాయకుడు ఎదుగుతున్నాడు, కానీ మధ్యలోనే పక్కకు తొలగించబడ్డాడు. ఇది ఎలాంటి కుట్రతో జరిగిందన్నది కాదు. ఇది ఒక తప్పు వ్యూహాత్మక నిర్ణయం, ఒక తప్పు రాజకీయ నిర్ణయం. దానివల్ల ఎక్కువ నష్టం బీజేపీకే జరిగింది. కానీ అది ముఖ్యం కాదు. అసలు నష్టం సనాతన ధర్మానికి జరిగింది. ఇక ఏ పార్టీకి లాభం జరిగిందా లేక నష్టం జరిగిందా అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైనది ఈ దేశ సంస్కృతిని రక్షించడం, హిందుత్వాన్ని రక్షించడం. దీపత్తూర్ ఘటన ఇటీవల చాలా చర్చకు వచ్చింది. ఒక స్తంభంపై దీపం వెలిగించే హక్కు కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. హిందువుల ధర్మస్థలంలో ఒక మజార్ ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలీదు. కానీ అక్కడ ముస్లింల నియమాలే నడుస్తాయి. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి జరిగే దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని అనుమతించలేదు. అప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ హిందువుల పక్షంలో తీర్పు ఇచ్చింది, పాటించలేదు. డబుల్ బెంచ్ తీర్పు ఇచ్చింది, పాటించలేదు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది అధికారులు మాత్రమే వెళ్ళి దీపం వెలిగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఇంకో మతం విషయంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోగలరా? రోడ్డుపై నమాజ్ చదవచ్చు, కానీ మన ధర్మస్థలంలో మనం దీపం కూడా వెలిగించలేం. ఇదే తమిళనాడులో జరుగుతోంది. అక్కడ 87% కంటే ఎక్కువ హిందువులు ఉన్నా కూడా, అందుకే సంఖ్యలపై ఎక్కువ దృష్టి పెట్టకండి. ప్రభావం, సంఘటిత శక్తి, ఐక్యత ఇవే అసలు బలం. ఆ శక్తి సంఖ్యల నుంచి రాదు, సంఘటన ఐక్యత నుంచి వస్తుంది. తమిళనాడులో సగం హిందువులు అయినా ఒక్కటిగా నిలబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ దృష్టిలో చూస్తే హిందువుల ముందున్న అతిపెద్ద అడ్డంకి హిందువులే. ఈ సమాజంలో ఒక వర్గం తమ స్వంత ధర్మాన్ని వ్యతిరేకంగా నిలబడటంలో కూడా వెనకాడదు. వారి ఆలోచన మారాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అందుకే స్వామి వివేకానంద ఇలా అన్నారు: హిందుత్వ ఆధ్యాత్మికత, ఇస్లాం సంఘటిత శక్తి రెండు హిందూ ధర్మానికి కలిస్తే దానికి ఎవరూ సాటి కాలేరు అని. ఇక ఆధ్యాత్మికత హిందూ ధర్మంలో ఎప్పటి నుంచో ఉంది, ఆది కాలం నుంచి ఉంది. లోపం ఉన్నది సంఘటిత శక్తిలోనే.
ఈ విషయం మళ్ళీ మన ముందుకు వస్తుంది. సంఘటిత శక్తి లేకపోవడం వల్లే సంఖ్యలో ఎక్కువగా ఉన్నా కూడా మనం ఓడిపోతున్నాము అని. ఇక పశ్చిమ బెంగాల్లో సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. అలాగే అస్సాంలో సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. ఉత్తరప్రదేశ్లో కూడా సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. మహారాష్ట్రలో కూడా సంఘటితమయ్యారు, ఫలితం చూశారు. ఎక్కడ సంఘటితమయ్యారో అక్కడ ఫలితం మారింది, ఎక్కడ కాలేకపోయారో అక్కడ ఫలితం కూడా అలాగే వచ్చింది. అందుకే సమస్య యొక్క మూలాన్ని గుర్తించాలి, దానికి పరిష్కారాన్ని కనుగొనాలి. కేవలం బయట కనిపించే లక్షణాలను పరిష్కరించడం వల్ల అసలు సమస్య తీరదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ అసలు సమస్యను ఏమిటో చాలా స్పష్టంగా చూపించాయి మనకు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.